అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 5వ వారం కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ వారం అందరూ అనుకున్నట్లుగానే హౌస్ నుంచి నైనిక ఎలిమినేట్ అయింది. ఇప్పటికే హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా, ఆకుల వరుసగా ఎలిమినేట్ కాగా ఈ వారం మాత్రం 2 ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్ లో ఆతిథ్యం ఎలిమినేట్ అవ్వగా తాజాగా నైనిక ఎలిమినేట్ అయింది. 5వ వారం నామినేషన్స్ లో నైనిక, నిఖిల్, నబిల్, విష్ణుప్రియ, మణికంఠ ఉండగా ఇందులో తక్కువ ఓటింగ్తో నైనిక అందరికంటే ఎలిమినేషన్ లో ముందుంది. దీంతో అతి తక్కువ ఓటింగ్ కారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేష్ ఈ మధ్య ఎప్పుడు కనపడిన లుక్స్ వైరల్గా మారుతున్నాయి. తాజాగా మరోసారి మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్తో కనపడ్డాడు. రెగ్యులర్గా వెకేషన్కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేశాడు. అయితే వెకేషన్గా అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరగా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనేది తెలియదు. ఇక మహేష్, నమ్రత కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లారు. దీంతో మహేష్ ఎయిర్పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి. 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు. కళ్ళజోడు ఒకటే తప్ప. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను నేను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి, పాలకొల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నా. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఛాన్సు అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలాగే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేషం ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింద నండవర్ చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి ఇప్పుడు వంశీ గురించి మీరేం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను అంటా నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలాంటి సినిమా చేద్దాం వంశీ అంటే ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా, బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏం లేదు, అతను నాకు ఏం మార్పు కనపడాల. అదే ఫ్రెండ్షిప్, అదే ఇది. వంశీ గారు, ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టి చేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది. నాకు ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడుతో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం. ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరేదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇతను 30 సంవత్సరాలే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. అనే ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది, కొన్ని పడుతున్నాయి, జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రీలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రిలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి, అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన ఈ సినిమా లైక్ రీ రిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు.
ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా ఒక కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్, ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. వకీల్ సాబ్ ఫేమ్ టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగల్లా తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్తో ముందుకు రాబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం పొట్టేల్. యువచంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు బంధం, రేగెడ్, సవారీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా వస్తూ ఉండగా ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ టీజర్లు తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను NISA ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నీల్ సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవరా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ 10 రోజుల్లో 466 కోట్లు వసూలు చేస్తుంది. ఈ విషయాన్ని కొత్త పోస్ట్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. ప్రస్తుతం హవా చూస్తుంటే దసరా నాటికి ఈ చిత్రం 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం దసరా సెలవులు ఉండటం ఈ చిత్రానికి ప్లస్ కానుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహారాజా. నిధిలన్ స్వామినాథన్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి తండ్రి పాత్ర పోషించారు. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం OTTలోనూ దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మహారాజా 100 days సెలబ్రేషన్స్ జరిగాయి. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొంది. తమకు విజయాన్ని అందించిన సినీ ప్రియులకు ధన్యవాదాలు తెలిపింది. విజయ్ సేతుపతి మాట్లాడుతూ నిధిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్ స్టైల్ను మెచ్చుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక తనను ఎంతో మంది ప్రశంసించారన్నారు. టీం అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అనంతరం చిత్ర బృందం దర్శకుడికి సర్ప్రైజ్ ఇచ్చింది. BMW కారును కానుకగా అందించింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఈ వేడుకల్లో నటుడు జయం రవి ముఖ్య అతిథిగా సందడి చేశారు. టీంను మెచ్చుకున్నారు. విజయ్ సేతుపతి యాక్టింగ్ను కొనియాడారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్. బ్లాక్ బస్టర్ సింగం ఫ్రాంచైజీకి బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది. సింగం అగైన్ అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. సల్మాన్ ఐకానిక్ రోల్ అయిన దబాంగ్ సినిమాలోని చుల్బుల్ పాండే పాత్రలో సింగం సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సల్మాన్ ఫ్యాన్స్కు పండగ అని చెప్పుకోవాలి. వరుణ్ ధావన్, సమాంత జంటగా నటించిన వెబ్ సిరీస్ సీటాడెల్. హనీ బన్నీ, రాజా DK దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ వేదికగా రానుంది. తాజాగా దీని ప్రీమియర్ను లండన్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు సీటాడెల్ డయానా యూనిట్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత గినా గార్డి మాట్లాడుతూ తాను సీటాడెల్ ఇండియన్ వర్షన్ కూడా చూసినట్లు చెప్పారు. వరుణ్, సమాంతలు ఆకట్టుకున్నారని చెప్పారు. సీటాడెల్ బృందాన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది సీటాడెల్ గ్లోబల్ ఈవెంట్. నేను దీని ఇండియన్ వర్షన్ను చూసి ఆశ్చర్యపోయాను. మొదటి ఎపిసోడ్ను మళ్ళీ చూసా. వరుణ్, సమాంతలు బాగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీళ్ళ పాత్రలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. రాజ్ అండ్ DK అంటే నాకెంతో అభిమానం. వాళ్ళ ప్రాజెక్టులన్నీ భిన్నంగా ఉంటాయి. నేను కూడా ఇందులో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. అందరి అంచనాలని ఇది అందుకుంటుంది అని గినా అన్నారు.
అగ్ర కథానాయకుడు రజనీకాంత్పై దర్శకుడు కెఎస్ రవికుమార్ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన లింగా ఎడిటింగ్లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు. ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. CGIకు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఆయన మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ను తొలగించేశారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారు. లింగను గందరగోళం చేశారు అని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్మెంట్ ఇస్తే తన వద్ద ఉన్న ఒక అద్భుతమైన ఆలోచనను ఆయనతో పంచుకుంటానని విలక్షణ నటుడు షాయజీ షిండే అన్నారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని పేర్కొన్నారు. సుధీర్ బాబు హీరోగా వస్తున్న మానన్న సూపర్ హీరో మూవీలో షాయజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లో హీరో సుధీర్ బాబుతో కలిసి షాయజీ పాల్గొన్నారు. ఒకవేళ డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన్ను కలిసి ఈ వివరాలని చెబుతానని అన్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ గుర్తింపు సాధించింది అందాల భామ ప్రియమణి. ప్రస్తుతం ఆమె సినిమాలు, సిరీస్, టీవీ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. నేను మతాంతర వివాహం చేసుకున్నాను. దాంతో నాపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద రాలేదు. నేనేదో దేశద్రోహం చేసినట్టు రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెట్టేవారు. మనసులు కలవడానికి కుల మతాలు అడ్డు కావు. ముస్తాఫా రాజ్ నాకెంతో కాలంగా తెలుసు. మా అభిప్రాయాలు, అభిమతాలు కలిశాయి. పెద్దల అంగీకారం లభించింది. 8 ఏళ్ల క్రితం ఇద్దరం పెళ్లితో ఒకటయ్యాం. ఈ రోజుకు కూడా మా పెళ్లి విషయంలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయంటే నమ్ముతారా? మొదట్లో ఈ ట్రోల్స్ వల్ల బాధపడేదాన్ని, ఇప్పుడు అలవాటు పడిపోయా అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. మెగా డాటర్ కొణిదెల నిహారిక సమర్పణలో వచ్చిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. చిన్న చిత్రమే అయినా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులను సైతం కొల్లగొడుతుంది. తాజాగా ఈ చిత్రానికి మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా 2024 అవార్డు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే MSK ట్రస్ట్ అవార్డుల కార్యక్రమంలో కమిటీ కుర్రోళ్ళ చిత్రానికి అవార్డు అందించారు. 11 మంది కొత్త హీరోలతో 4 హీరోయిన్లతో యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ LLP, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరిగింది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో 2022కు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రధానోత్సవానికి హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆయనకిచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు కోరారు. 2022లో తిరుచిత్రంబలం చిత్రానికి గాను జానీ మాస్టర్కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణలోనికి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. కాగా ఈ అవార్డుల ఫంక్షన్కు హాజరవ్వడానికి తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించి ఆయనకి ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు. కానీ సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అభిమానులకే గాక సగటు ప్రేక్షకులకు కూడా హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే స్పిరిట్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్నారని, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ఈ జంటను కలిశారు. వారికి కథా పాత్రలు కూడా వివరించినట్టు బీటౌన్ సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో భాగం కానున్నారన్న వార్త అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. అయితే ఇప్పటి వరకు వీటిపై అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సందీప్ రెడ్డి వంగ మార్క్ యాక్షన్ సీన్స్, వైల్డ్ ఎలిమెంట్స్తో హాలీవుడ్ స్థాయిలో స్పిరిట్ తెరకెక్కనుందని, దాదాపు 400 కోట్ల నిర్మాణ వ్యయంతో సందీప్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర సంగీత దర్శకుడు. హీరో నితిన్ గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ చిత్రాలుగా నిలిచాయి. 2020లో భీష్మ తర్వాత ఆయనకు ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు. అందుకే ఇక గతంలో తనకు విజయాలు అందించిన దర్శకులతోనే పనిచేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఇంతకుముందు ఆయనకు భీష్మ లాంటి సక్సెస్ను ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన నాయిక. దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు
చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా నితిన్ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన రెండో ఇన్నింగ్స్కు ఇష్క్ అనే మరుపురాని బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్తో ఈ కథానాయకుడు మరోసారి జత కట్టనున్నాడు. ఇటీవల హనుమాన్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రైమ్ షో సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసిందే. 2003లో వచ్చి సూపర్ హిట్ను సొంతం చేసుకున్న సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల లిస్టులో చేరింది. ఇందులో మహేష్ సరసన భూమిక నటించి మెప్పించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక మరోసారి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుణ టీమ్ వర్క్స్ పై గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా యుఫోరియా. ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె యుఫోరియా పోస్టర్ను షేర్ చేయడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. దీంతో ఈ సినిమా గురించి వివరాలు చెప్పాలంటూ అభిమానులు అడుగుతున్నారు. భూమిక చివరిసారి తెలుగులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బటర్ఫ్లైలో కనిపించారు. ప్రస్తుతం బ్రదర్లో నటిస్తున్నారు. యుఫోరియా విషయానికి వస్తే శాకుంతలం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో మఖిజ్ తెరిమేని డైరెక్షన్లో నటిస్తున్న విధముయర్చితో పాటు అధిక రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అజిత్ కుమార్ సునీల్ దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు షూటింగ్ స్పాట్లో సెల్ఫీ దిగారని తెలుస్తూ ఉండగా ఇంతకీ ఎక్కడనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే అజిత్ కుమార్ ఖైదీ గెటప్లో స్టైలిష్గా చీరప్ మూడ్లో బ్యాక్ డ్రాప్లో గన్స్ రౌండప్ చేసిన లుక్ షేర్ చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వీరం తర్వాత అజిత్ కుమార్ డిఎస్పీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్తో అజిత్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా టీజర్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వేరే వైవిధ్యమైన సినిమాలతో కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్న వరుణ్ తాజా చిత్రం మట్కా టీజర్ విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వైరా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో రూపొందుతుంది. 1960 బ్యాక్ డ్రాప్లో వింటేజ్ విశాఖపట్నం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మట్కా కింగ్గా ఆకట్టుకుంటున్నాడు. తన క్యారెక్టర్ వాసు పాత్రలో వరుణ్ తేజ్ కనిపించిన విధానం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ అనేక మేకోవర్లు తీసుకుని పాత్రలోని వేరువేరు దశలను అద్భుతంగా ప్రదర్శించారని టీజర్ ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా టీజర్లో కనిపించిన క్లాసీ మాస్ లుక్స్ వరుణ్ తేజ్ నటనకు మరింత హైలైట్గా నిలిచాయి. టీజర్ ప్రారంభంలో ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నోటికి ఒక్కరే స్పందిస్తారు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. నాలాంటోళ్ళు నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి, 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు, నీకు ఆ దమ్ముంది అనే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. అలాగే టీజర్లో వరుణ్ తేజ్ వింటేజ్ లుక్లో క్లాసీగా కనిపించడం సినిమా పట్ల భారీ అంచనాలు కలిగిస్తుంది. తెలుగు ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి. ఈ మాట చెప్పింది సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి. సరదా సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, చక్కటి హీరోయిజం కలిపి మన తెలుగు ప్రేక్షకులకు కావలసిన సినిమాలను అందిస్తున్న డైరెక్టర్ మారుతి రోజురోజుకు దర్శకుడిగా ఎదుగుతున్నాడు, తన స్థాయిని పెంచుకుంటున్నాడు అంటూ చిరంజీవి గారు గతంలో మారుతిని ప్రశంసించాడు. డైరెక్టర్ మారుతి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్తో భారీ పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ తెరకెక్కించే స్థాయికి వెళ్లారు మారుతి. ఆయన దర్శకుడిగా ఎదిగిన తీరు చిత్ర పరిశ్రమలోని ప్రతి కొత్త దర్శకుడికి స్ఫూర్తిదాయకం. సినిమా మీద ఫ్యాషన్తో డిస్ట్రిబ్యూటర్గా జర్నీ స్టార్ట్ చేశారు మారుతి. మంచి రచన చేయగల సామర్థ్యం ఉన్న మారుతి ప్రేక్షకులకు ఒక మంచిని చెబుతూనే థియేటర్స్కు వారిని ఆకర్షించగల కమర్షియల్ మీటర్లో స్టోరీలు రెడీ చేసుకున్నారు. అలా గుడ్ సినిమా గ్రూప్ను తన మిత్రులతో కలిసి స్థాపించి యూత్ఫుల్ లవ్ స్టోరీగా ఈ రోజుల్లో తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చిన్న చిత్రాల్లో పెద్ద సక్సెస్ అందుకుంది. అక్కడి నుంచి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మారుతి ప్రస్థానం మొదలైంది. వెస్టా ప్రేమ కథా చిత్రం భలే భలే మగాడిపోయి, మహానుభావుడు, ప్రతిరోజు
పండగే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్గా ఎదిగారు మారుతి సినిమా అంటే అటు ప్రొడ్యూసర్స్ ఇటు ఆడియన్స్ అది ఖచ్చితంగా మంచి మూవీనే అవుతుంది అనేంత నమ్మకాన్ని ఇచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రూపొందిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు డైరెక్టర్ మారుతి. మరోవైపు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తన మిత్రుడు SKN తో కలిసి సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ రూపొందిస్తున్నారు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతుంది. ది రాజా సాబ్ సినిమాతో దర్శకుడిగా మారుతి మరింత గొప్ప స్థాయికి వెళ్లనున్నారు. విభిన్నమైన కథలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నటుడు సుహాస్. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గొర్రె పురాణం. బాబీ దర్శకుడు ఓ గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఒక గొర్రె వల్ల గొడవలు మొదలవ్వడం, దానిపై కేసు పెట్టడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్కు రంగం సిద్ధమైంది. ఆహా వేదికగా అక్టోబర్ 10 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ OTT సంస్థ పోస్ట్ పెట్టింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, లైగర్, డ్రీమ్ గర్ల్ 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనన్య పాండే. తనకు బాలీవుడ్లో కొంతమంది దర్శకుల సినిమాల్లో నటించాలని ఉందని మనసులో కోరికను బయటపెట్టారు. కరణ్ జోహార్ సినిమాలో హీరోయిన్గా నటించాలనేది నా కోరిక. ఆయన దర్శకత్వంలో వచ్చిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆయన సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. అలాగే సంజయ్ లీలా భన్సాలి నాకెంతో ఇష్టమైన దర్శకుడు. సంజయ్ సినిమాలో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. రొమాంటిక్, హర్రర్, బయోపిక్లలో ఎక్కువగా నటించాలని ఉంది. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నాను. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని చెప్పారు. ఇక విరామ సమయంలో సోషల్ మీడియాలో ఉండటానికి ఇష్టపడతాను. నాకు నచ్చిన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటాను అని చెప్పారు. మంచు లక్ష్మి 1977 అక్టోబర్ 8న జన్మించారు. చెన్నైలో లక్ష్మి 10వ తరగతి వరకు చదివారు. హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసించారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన మంచు లక్ష్మి థియేటర్ ఆర్ట్స్ కోర్సులో శిక్షణ తీసుకున్నారు. తండ్రి మోహన్ బాబు నటుడు కావడంతో మంచు లక్ష్మి చిన్ననాటి నుంచి యాక్టింగ్పై ఆసక్తి పెంచుకున్నారు. అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్న సమయంలోనే అమెరికన్ టెలివిజన్ సిరీస్ లాస్ వెగాస్లో నటించారు. మిస్టర్ ER వంటి హాలీవుడ్ టెలివిజన్ సిరీస్లలో కూడా మంచు లక్ష్మి నటించి మెప్పించారు. ది ఓడే, డెడ్ ఎయిర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్లలో నటించారు. బోస్టన్ లీగల్, మిస్టరీ ER వంటి హాలీవుడ్ టెలివిజన్ సిరీస్లలో కూడా మంచు లక్ష్మి నటించి మెప్పించారు. లక్ష్మీ టాక్ షోతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రేమతో మీ లక్ష్మి లాంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన అనకనగా ఓ ధీరుడు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మంత్రగత్తె ఐరేంద్రిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను మంచు లక్ష్మి ఉత్తమ ప్రతినాయికగా 2012న నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత దొంగల ముఠ, డిపార్ట్మెంట్, ఊ కొడతారా ఉలిక్కి పెడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాట, లక్ష్మీబాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాథ వినుమా చిత్రాల్లో మంచు లక్ష్మి నటించారు. మేము సైతం అనే టీవీ షో ద్వారా ఎంతో మందికి మంచు లక్ష్మి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం అందేలా చేశారు. తనపై వచ్చే ట్రోల్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా లక్ష్యం వైపే తన పయనమంటున్నారు మంచు లక్ష్మి. నటిగా, హోస్టుగానే కాకుండా నిర్మాతగా కూడా మంచు లక్ష్మి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అగ్ని నక్షత్రం, ఆదిపర్వం సినిమాలతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. తండ్రి కూతుళ్లు మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటిస్తున్న తొలి సినిమా అగ్ని నక్షత్రం. అమెరికా వాసి ఆంటీ శ్రీనివాస్ను లక్ష్మీ మంచు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2006లో జరిగింది. వీరికి ఓ కుమార్తె, పేరు విద్యా నిర్వాణ మంచు ఆనంద్. మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫ్యాషన్, ఫ్యామిలీ గురించిన అనేక విషయాలను ప్రేక్షకులతో తన ఛానల్ ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పుడు హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఆమె మకాం ముంబై మార్చారు. మంచు లక్ష్మి మరిన్ని సినిమాలు, టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందించాలని సంతోషం టీం కోరుకుంటుంది. ఒక సామాన్య మానవుడు భవిష్యవాణి నుండి పుటమును చెంపి నవిలి మృంగివేసినాడా? ఎక్కడా మానవుడు? అక్కడున్నాడు ప్రభు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.